ప్రజాప్రతినిధులు ప్రజల మధ్యన ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తే ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎంపీటీసీలకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ఎంపీపీ ఎంపీటీసీలు చేసిన పనులను ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సార్ అన్నా ఓకే సత్కారం అన్న జరవనా ఇటనా ప్రస్తుత ఎంపీపీ స్నేహలత మేడం గారు, గౌరవ జెడ్పీటీసీ అంజలి రవీందర్ గారికి, వైస్ ఎంపీపీ సుజాత గారికి, ఎంపీటీసీ మంగమ్మ గారికి, ఓకే, ఇంకా తర్వాత మా జిమిలాల్ గారికి, తాటిపాలెం ఎంపీటీసీ ప్రవీణ్ గారికి, కోఆపరేషన్ మెంబర్ ఎలిశాల ఎంపీటీసీ సమతాయంకన్న గారికి, మీ అందరికి కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల మీ సర్వీస్లో గొప్పగా రాణించారు. ఎక్కడ ఏ డిస్టర్బ్ లేకుండా మీ పాలన సాగింది. మీ పాలనకు నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. అయితే మనము పదవి ఎక్కినాడే తీగిపోయే డేట్ కూడా పక్కనే ఉంటుంది. మనం పదవి ఎక్కినాడే ఈనాడు తీగిపోతే కూడా డేట్ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కావాల్సిందే. తన 5 సంవత్సరాల రాజ్యాంగం కల్పించిన 5 సంవత్సరాల పీరియడ్లో మనం ప్రజలకు ఏం చేశారంటే ప్రజలు తప్పకుండా గుర్తించుకుంటారు, దీవించారు. అదేవిధంగా గౌరవ ఎంపీపీ గారు, స్నేహలత మేడం గారు, ఎంపీటీసీలు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. వారికి కూడా నేను ఎమ్మెల్యే మీకు సన్మానం చేసే భాగ్యం కూడా కలిగింది నాకు. అందులో ముఖ్యంగా జిమిలాల్ ఒక గిరిజన బిడ్డ, ఒక మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయి. నువ్వు ఒక ఏడునే కాదు, ఎవరు రాత ఎట్లుండదో కూడా చెప్పలేము. మనం వార్డు మెంబర్లు అయిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులైన ఉన్నారు, వార్డు మెంబర్లు అయిన వాళ్ళు పార్లమెంట్ సభ్యులైన, ఎంపీలైన, ఎమ్మెల్యేలు అయిన, రాజ్యసభ సభ్యులైన. కనుక ఎవరి రాత ఎట్లుండదో మనం ఏం చెప్పలేం. కనుక మీకైతే ప్రస్తుతం మీ రాత అయితే మంచిగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏ డిస్టర్బ్ లేకుండా పూర్తి చేసుకున్నారు కాబట్టి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ మన మున్సిపాలిటీ ప్రథమ పౌరాలు సుజయరాములు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నరేష్ గారికి, టౌన్ అధ్యక్షులు వీరేశం గారికి, కౌన్సిలర్స్ అందరికీ, పార్వతి రాజయ్య గారికి, ఉన్నరా అందరు కౌన్సిలర్ అందరికీ, ఎంపీడీఓ గారికి, ఇన్ఛార్జ్గా వచ్చే స్పెషల్ ఆఫీసర్ ఎవరు స్పెషల్ ఆఫీసర్ అనసూయ మేడం, అంటే ఎంపీఓ ఉంటాడు కదా మన స్పెషల్ ఆఫీసర్. ఓహో, ఓకే ఓకే. కనుక మీరు ఇన్నాళ్ళు చేసిన సేవ మంచి హృదయంతో చేసినప్పుడు మీకు కూడా మంచి జరగాలని, రేపటి నుంచి మీ పీరియడ్ అయిపోతారు కూడా ఇవ్వాలా. ఈ రోజు నాడు మీరు ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేసినా మనం మంచి చేసినామా చెడు చేసినాం అనేది ప్రజలు కంటారు, 1000 కళ్ళతో చూస్తారు. కనుక ఇందాకనే నేను ఎన్నికల సందర్భంగా సుందర కాలనీ పోయినప్పుడు దీనస్థుతిని చూసినాం. మనం మున్సిపల్లో
కోటి రూపాయలు కేటాయించి అక్కడ మొత్తం డ్రైనేజ్ అండ్ సీసీ రోడ్ వేయాలని ప్రారంభించింది. కనుక మనం మంచి పనులు చేస్తే ప్రజలు కూడా ఎప్పుడు దీవిస్తారు, పార్టీని దీవిస్తారు, ఆ నాయకుని కూడా దీవిస్తారు. ఆ విధంగా మీరు కూడా కొన్ని మంచి పనులు చేసి మొత్తం చేయాలనుకుంటాం కానీ కొన్ని సాధ్యం కావు. చేసిన కాడ కూడా అవి కూడా గొప్పగా మీ పేరు ప్రతిష్ట నిలబడతాయని చెప్పి మరి మీ అందరికీ వేడుకోలు పలికే భాగ్యం కూడా కలిగింది నాకు. అందుకోసమనే మీకు శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మళ్ళీ ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అవకాశం ఏదొస్తే అది అన్ని పుచ్చుకొని మీరు ముందు వరుసలో నిలబడాలని నిండుగా ఆకాంక్షిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.